ఇక మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. అదే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అక్కడ పోలీసులు. మహారాష్ట్రలో తెలంగాణ సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. చంద్రపూర్ నియోజకవర్గం గూగుర్ బహిరంగ సభకు వెళ్తుండగా దారిలో ఆయన వాహనాన్ని తనిఖీ చేశారు లోకల్ పోలీసులు. ఇక ఇవాళ రేపు 2 రోజులు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు సీఎం రేవంత్. ఎన్నికల ప్రచారానికి మరో 3 రోజులే మిగిలి ఉంది. అగ్రనేతలంతా మహారాష్ట్ర ఎన్నికల బిజీలో ఉన్నారు. ఎన్నికల సంఘం అధికారులు కూడా ఎక్కడికక్కడ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. నేతలందరి వెహికల్స్ ని ఖచ్చితంగా తనిఖీ చేస్తున్నారు వరుసగా. ఈ క్రమంలో చంద్రపూర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ వాహనాన్ని కూడా అధికారులు తనిఖీ చేశారు. తనిఖీ చేస్తున్న అధికారులకు సహకరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి వాహనంలో కూర్చొని ఉన్నారు. ఇక గత కొద్ది రోజులుగా తెలుగు వాళ్ళందరూ అటు ఏపీ అయినా సరే ఇటు తెలంగాణ అయినా సరే రాజకీయ నేతలందరూ మహారాష్ట్రకు వెళ్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇవాళ రేపు మహారాష్ట్ర ఎన్నికలలో ప్రచారంలో పాల్గొంటారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఆయన వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు. ఇక మిగిలిన ఈ 3 రోజులు మహారాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు ఉపన్యాసాలతో హోరెత్తనుంది మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం.